జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన కామెడియన్స్ చాలా మంది ఉన్నారు. అందులో కామెడియన్ చలాకీ చంటి ఒకరు. తన చలాకీతనం, కామెడీ టైమింగ్తో తన స్టైల్లో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటారు. ఈ షో ద్వారా చాలా పాపులర్ కూడా అయ్యాడు. అలాగే సినిమాల్లో హాస్య నటుడిగా అలరించాడు. ఎప్పుడూ తన కామెడీ స్క్రిప్ట్లతో ప్రేక్షకులను మెప్పించిన చలాకీ చంటి అకస్మాత్తుగా స్క్రీన్కి దూరమయ్యాడు. అదే సమయంలో గుండె సంబంధిత అనారోగ్యంతో చంటి ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత కోలుకుని తిరిగి వచ్చాడు. కానీ సినిమాలకు బుల్లితెరకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ రంగంలో తనకు చాలా మందితో పరిచయం ఉందని, కానీ తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ పలకరించలేదని ఓ ఇంటర్వ్యూలో చంటి ఆవేదన చెందాడు. డబ్బు ఉంటేనే ఈ లోకం పలకరిస్తుందని, చివరకు మనం పెంచుకున్న కుక్క అయినా సరే దానికి రోజు చికెన్ మటన్ తినిపిస్తేనే వచ్చి తోక ఊపుతుందని చెప్పుకొచ్చారు. తాను జబర్దస్త్లో ఉండి అటు సినిమాలు, ఈవెంట్లు, స్కిట్స్లలో బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు అందరూ తన చుట్టూ ఉండేవారని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి రాలేదని ఎమోషనల్ అయ్యారు. ఎంత కష్టమైనా నష్టమైనా డబ్బు సంపాదిస్తున్నట్లు కనిపించాలని, లేకపోతే ఎవరూ పట్టించుకోరని, దేనికి పిలవరని చంటి చెప్పుకొచ్చాడు. ఇది కలియుగమని, ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలు లేదన్నారు. తనకు ఈగో ఎక్కువని, షూటింగ్కు వస్తే చాలా డబ్బు తీసుకుంటానని కొంతమంది తన గురించి నెగిటివ్గా ప్రచారం చేశారన్నాడు. తనకు సంబంధం లేని గొడవల్లో తన పేరు ఇరికించి అవకాశాలు రాకుండా చేశారన్నారు. తన గురించి అలా ప్రచారం చేసిన వారు సర్వనాశనం అవుతారని, వారి నాశనం చూసాకే చస్తానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చలాకీ చంటి చేసిన కామెంట్స్ కాస్త నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.